వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ నర్సరావుపేట. ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో ఎస్పీ గారి కార్యాలయంలో వెపనెసెస్ మీద అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమం అనేది నిర్వహించుకుంటూ ఉన్నారు. దీన్నే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు, పోలీస్ కమమరేషన్ వీక్ అని కూడా అంటారు. ఇది ఏంటంటే 1958లో జమ్మూ కాశ్మీర్లో మనకి బార్డర్లో ఉన్నటువంటి మన జవాన్ల మీద అకస్మాత్తుగా దాడి చేయడం వల్ల 10 మెంబర్స్ చనిపోయారు ఈ అక్టోబర్ 21న. కాబట్టి ఆ దినాన్ని అమరవీరుల సంస్మరణ దినంగా భారతదేశం పరిగణించి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ దేశమంతటా జరుపుతున్నారు. అందులో ఈ సంవత్సరానికి గాను 21 నుంచి కార్యక్రమం మొదలైంది. 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పెట్టి ఆ అమరవీరుల తర కుటుంబాలను పిలిపించి వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళు గౌరవించి వాళ్ళ చేత శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం, అలా గౌరవ వందనం కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి అందరినీ కూడా జిల్లా ఉన్నతులందరూ కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పోలీస్ ఓపెన్ హౌస్ అనేటువంటి కార్యక్రమం అనేది ఈరోజు పెట్టాము. దీనికి మా ఎస్పీ గారు ఏంటంటే బి కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము వారి చేత ప్రారంభం జరపబడి ఈ కార్యక్రమాన్ని నేను, మా డిఎస్పీ గాంధీ, ఆర్ఐస్, అలాగే మా సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాం. ఇందులో పోలీసుతో సంబంధించిన వివిధ రకాలైనటువంటి వెపన్స్, అలాగే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, బాంబ్ డిఫెన్షన్ ఎక్విప్మెంట్, పోలీసు డాగ్స్, అలాగే ఇలాంటివి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇందులో ప్రదర్శించబడుతుంది. దీనికి పక్కన ఉన్నటువంటి స్కూల్కి సంబంధించిన విద్యార్థులను ఆహ్వానించాం. వారు ఎంతో సరదాగా హ్యాపీగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నటువంటి వ్యక్తిని మనం తయారు చేస్తాం. అయితే ఇది ఏంటంటే ప్రతిసారి మనము మాన్యువల్లీ చేతితోనే మనం ఆఫ్ చేస్తూ మనం తయారు చేయాలి. దీని తర్వాత మనకి అడ్వాన్స్డ్ వెపన్, దీనికన్నా అడ్వాన్స్డ్ వెపన్ అంటే సెమీ ఆటోమేటిక్ వెపన్ అంటారు. దీన్ని సెమీ ఆటోమేటిక్ వెపన్ అన్నమాట. ఎస్ఎల్ఆర్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్. అంటే మనం ఒక్కసారి కనుక మనం ఆఫ్ చేస్తే దీని యొక్క మేకింగ్ లో మనకి 20 రౌండ్స్ మనం ఫిల్ చేసుకుంటాం. ఫిల్ చేసుకొని మనం ఫైర్ చేస్తామంటే మనము ఆటోమేటిక్ గా ప్రతిసారి మనం ట్రిగ్గర్ నొక్కుతామంటే ఆటోమేటిక్ గా అవే ఫైర్ అవుతామండి. అంటే మన మెగ్జిన్ లో ఉన్నటువంటి ఎన్ని రౌండ్లు ఉంటాయి అన్ని రౌండ్లు కూడా మనం ఒక్కసారి ఆఫ్ చేసిన తర్వాత గ్యాస్ తోటి పనిచేస్తుంది. ఇది అంటే బుల్లెట్ ఫైర్ అయిన తర్వాత ఆ బుల్లెట్ లో నుంచి వచ్చే గ్యాస్ తోటి ఈ వెపన్ వర్కింగ్ పార్ట్స్ అనేది మనకి పనిచేస్తుంది అనేది. దీని తర్వాత మనకి దీని అడ్వాన్స్డ్ వచ్చేసి మనకి AK-47 ప్రతి ఒక్కరికి తెలుసు కదా. AK-47 దీంట్లో 30 రౌండ్స్, దీని మ్యాగ్జిన్ లో 30 రౌండ్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ వెపన్ అన్నమాట. ఇది ఆటోమేటిక్ వెపన్. ఈ ఆటోమేటిక్ పెట్టేసి మనము ఒక్కసారి కనుక మనం ట్రిగ్గర్ ప్రెస్ చేసి ఫైర్ చేస్తే 600 రౌండ్స్ పర్ మినిట్ మనం ఫైర్ చేయవచ్చు. 600 రౌండ్ పర్ మినిట్, ఒక్క నిమిషంలో. ఆటోమేటిక్ వెపన్ అన్నమాట. అలాగే దీనికి మనకి బాయినెట్స్ కూడా వస్తాయి. బాయినెట్ అంటే చాకు వస్తుంది వెపన్కి. సినిమాలో మీరు చూసే ఉంటారు, చాలా సినిమాలు, ఇంగ్లీష్ మూవీస్. ఓకేనా. దాని తర్వాత ఇది ఇల్సాస్ అంటారమ్మా, ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్ అని. దాని తర్వాత ఇది బేసిక్ వెపన్ అంటారమ్మా. ఇది పోలీసులు వాడేటువంటి, మీరు చాలా మంది సినిమాల్లో కూడా చూస్తుంటారు దీన్ని కదా. బేసిక్ వెపన్ అంటారు. ఇది 303 అనమాట, రైఫిల్ 303. ఇది దీంతో మనం ఏంటంటే మనము 300 మీటర్ల వరకు 300 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఎవరైనా మనం జరిగేటప్పుడు అలాంటప్పుడు మనం ఈ రబ్బర్ వల్ల ఫస్ట్ ఈ వెపన్ బేసిక్ వెపన్ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు వచ్చినా సరే ఈ వెపన్ వాడతాం. దాని తర్వాత వచ్చేసి మనకి